ప్రభు అయిన యేసు నామములో అందరు కొందరు ఈ దినం దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనం. ఎవని మనసు నీ మీద అనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. యెహోవా నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. సర్వశక్తి గల దేవుడు మనకు ఒక అద్భుతమైన అవకాశము, మంచి సమయం అనుగ్రహిస్తున్నాడు. ఎవరైతే యేసు రక్తంతో కడగబడినారో వారందరూ కూడా ఏమంటున్నారు? నీ మనసు యెహోవా మీద ఆనుకున్నట్లుగా ఉండాలని కోరుతాం. ఎవని మనసు అయితే యెహోవా మీద ఆనుకొని ఉంటుందో అంటున్నాడు. అంటే రక్షింపబడిన మనము ప్రతి పరిస్థితిలో కూడా, మన జీవితంలో వచ్చే ప్రతి కష్టము, ప్రతి వ్యాధి, ప్రతి నిట్టూర్పు, ప్రతి నిందలో కూడా యెహోవా మీద ఆనుకునే వారమై ఉండాలి. మన మనసు ఆయన మీద ఆనుకోవాలి. మనసు నెమ్మదిగా లేకపోతే అలిజడి ఉంటుంది. అందుకే అంటాడు, వానిని నువ్వు పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు. శాంతి లేక ఈ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, సంఘాల్లో పోరాటాలు ఉన్నాయి, కుటుంబాల్లో పోరాటాలు ఉన్నాయి, వ్యక్తిగత జీవితంలో ఆత్మీయమైన పోరాటంలో ఉన్నాము. అయితే ప్రభు ఇచ్చే చక్కని మాట, సలహా ఏంది అంటే, నువ్వు రక్షింపబడినావు అంటే నా మీద అనుకొని ఉండు, నీ మనసు నా మీద దృష్టి పెట్టినట్లు చూసుకో అని చెప్తున్నాడు. మనం ఎప్పుడైనా వచ్చిన పరిస్థితులను బట్టి మనసులను ఆధారం చేసుకొని, అన్న నా పరిస్థితి ఇట్లా అయింది, లేకుంటే మా సంఘంలో ఇట్లా అయింది, నా కుటుంబంలో ఇట్లా అయింది అని చెప్పడం కంటే ప్రార్థన పూర్వకంగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను నిన్నే చూస్తున్నా, నీవే నాకు సహాయుడవు అని ఎప్పుడైతే ప్రభు దగ్గర మనం రిక్త స్థలతో ఆయన దగ్గర మొరపెడతామో ఆయన మనల్ని పూర్ణ శాంతితో నింపి కాపాడుతాడు. అంటే పూర్ణ శాంతి లేకపోతే ఏమైందంటే మనము ప్రమాదంలో ఉన్నట్లు లెక్క. కాపాడుతానంటే ప్రమాదం నుంచి విడిపిస్తాడు. చాలామంది క్షణికావేశంలో ఎవరినైనా హత్య చేస్తారు. క్షణికావేశంలో ఏవో డిసిషన్ తీసుకొని సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు సూసైడ్ చేసుకున్న వాళ్ళు కొందరు చనిపోకుండా ఉంటే వారిని అడిగితే, లేకుంటే ఎవరైనా హత్య చేసిన వాళ్ళను వారిని అడిగితే, ఏమైంది అసలు, ఎందుకు ఇట్లా చంపినావు, లేకుంటే ఎందుకు ఇట్లా సూసైడ్ చేసుకున్నావు అంటే, నాకు ఆ క్షణిక విషయంలో ఏం చేయాలని అర్థం కాలేదు అని అంటారు. అంటే వారి మనస్సు నెమ్మది లేనిది, తొందరపాటులో ఉంటుంది. అయితే ప్రభు మీద అనుకున్న వారిని పూర్ణ శాంతితో నింపేవాడైనాడు. ఆ విషయం మనం ఎరిగి ఆయన మీద ఆధారపడాలి. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. మనము యేసు రక్తంతో కడగబడినాక ఆయన యందు విశ్వాసం ఉంచినామా? యేసు ప్రభు మాత్రము మనల్ని లోకములో, అంటే పాప సాగరంలో దాటించగలడు. ఇశ్రాయేలు ప్రజలను ఆ ఎర్ర సముద్రంలో దాటించినాడు. తన శిష్యులైన వారిని సముద్రములో, లోకస్వార్త 5వ అధ్యాయంలో చూస్తే, సముద్రంలో మునిగిపోయే పడవను అద్దరికి పోదామంటే అద్దరికి పోయేటట్టుగా ఆయన వాక్కు వారిని నడిపించేదిగా ఉంది. మనం కూడా విశ్వసించి ఆయన వాక్కును నమ్మితే ఆయన వాక్కు మనల్ని నడిపేది, ఆ వాక్యము మనల్ని నడిపేదిగా ఉంది అనే విషయం మనం ఎరగాలి. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము అంటారు. చూడండి, నిత్య ఆశ్రయం అంటే ఒక మనిషి దగ్గరికి మనం వెళ్తే కొన్ని రోజులు మనకు సాయం చేస్తా, తర్వాత కొన్ని రోజులు అయినాక నేను నీకు సాయం చేయలేను అని చెప్పొచ్చు. కానీ ఈయన ఎట్లుంటాడు అంటే ఎప్పటికీ సజీవుడై ఉన్నాడు. నిత్య ఆశ్రయ దుర్గము అంటే నిత్యము మనం ఆశ్రయించే స్థితిలో ఉన్నాడు. అంటే ఆయన నిత్యం సజీవుడు, నిత్య జీవం గలవాడు. ఆయన దగ్గరికి వెళ్తే మనల్ని కూడా నిత్యము తన దగ్గర ఉండినట్లుగా అవకాశం ఇస్తాడు. అంతేకాదు, దుర్గము అంటే కోటగా మనల్ని ఎవ్వని శత్రువు యొక్క తాకిడి నుండి, శత్రువు యొక్క గురి నుండి, శత్రువు యొక్క బంధకముల నుండి మనల్ని కాపాడే ఆ ఆశ్రయ స్థలము యేసే అని గుర్తుపెట్టుకోవాలి. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. భక్తుని యొక్క ఆలోచన ఏంటంటే, యుగాలు అంటే ఏ యుగముల్లో అయినా యెహోవాను మాత్రమే నమ్ముకోవాలని చెప్తారు. ఉదయకాలం మనం అట్లున్నామా లేమా, మనం అట్లనే జీవించినట్లు ప్రభు సాయం చేయను. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నీ మీద అనుకున్న వారికి నిత్య ఆశ్రయంగా ఉన్నదాన్ని బట్టి స్తుతిస్తాను. నీ అందు విశ్వసించిన వాడిని నువ్వు కాపాడే కోటగా, నిత్యాశ్రయ దుర్గముగా ఉన్నావు. నువ్వు ఈ యుగయుగములు నమ్ముకునే సహాయుడు అయినందున స్తుతిస్తూ మా జీవితంలో అదే విధంగా నేను ఆశ్రయించిన కృపని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్.